కొంతమంది పేషెంట్స్‌లో సార్ ఈ హెడేక్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అది హెడేక్ ఎన్ని రకాలుగానో వస్తుంది. సో, ఈ హెడేక్ రావడం వల్ల కూడా మనం ఒక నరాల వ్యాధి కింద మనం తీసుకోవచ్చంటారా? ఆ సంకేతం మనకిస్తుందంటారా? కరెక్ట్. హెడేక్ అనేది బ్రెయిన్‌లో నరాల వ్యాధి. హ్మ్. దాంట్లో కూడా 2 రకాలుంటాయి. హ్మ్. మామూలుగా సైంటిఫికల్‌గా మేమనుకునేది ఏంటంటే, ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్. ప్రైమరీ హెడేక్ అంటే చాలామంది ఏం చెప్తుంటారు, మైగ్రేన్, టెన్షన్ హెడేక్స్ అంటారు ప్రైమరీ హెడేక్స్‌లో. యాహ్! అంటే నాకు 10 ఏళ్ల నుంచి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది సార్. ఎండకు పోతే తలనొప్పి వస్తది. లేదా ఏదైనా లైట్ చూసినా, లేదా ప్రయాణాలు చేసినా, ఏదైనా వాసనలకి ఇట్లా తలనొప్పి వస్తూ ఉంటది. దాన్ని మైగ్రేన్ తలనొప్పి అంటారు. యెస్. ఇది చాలా రోజుల నుంచి ఉంటుంది. వాళ్ళకు కూడా పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. సడన్‌గా ఎప్పుడన్నా ఎక్కువ వీళ్ళు బిజీ అయిపోయి, ఎక్కువ పెళ్ళిళ్ళకి పోవడంలో, ప్రయాణాలు చేయడంలో, మెంటల్ టెన్షన్‌లో ఎక్కువైతే అప్పుడు వస్తారు. ఓకే. ఇది చాలా మందికి వెరీ కామన్ మైగ్రేన్. రెండోది టెన్షన్ హెడేక్. టెన్షన్. అంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం, ఎక్కువ థింక్ చేసి హెడేక్ వచ్చేది టెన్షన్ హెడేక్. యెస్. ఈ 2 ప్రైమరీ హెడేక్స్. వీళ్ళు 10 ఏళ్ల నుంచి ఉన్నా కానీ వీళ్ళకి ఏం కావు. హుహు. సెకండరీ హెడేక్స్ అని ఉంటాయి. ఉదాహరణకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, మెనింజైటిస్ అంటారు. లేదా తలలో రక్తం చిట్లింది, హిమరేజ్ అంటారు. ఓకే. ఏదైనా రోడ్డు మీద కింద యాక్సిడెంట్ అయ్యి తలలో రక్తం గడ్డగడుతుంది. ఇవన్నిటి వల్ల వచ్చే హెడేక్ సెకండరీ హెడేక్. సెకండ్. ఇవి ఇమ్మీడియట్‌గా రిజాల్వ్ చేయాలి. లేదంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రైమరీ హెడేక్స్‌లో పేషెంట్ 5 ఏళ్ల నుంచి ఉన్నా బాగా నడుచుకుంటూ వస్తాడు. అదే సెకండరీ హెడేక్ ఇన్ఫెక్షన్ రిజాల్వ్ చేయకపోతే తను చాలా కాంప్లికేషన్స్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే దీనివల్ల ఏమైనా సీరియస్‌నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారా? Yes. అంటే ఎటువంటి సంకేతాలు కనపడతాయి? మనం డిఫరెన్షియేట్ చేయాలి. లైక్ యాజ్ ఏ డాక్టర్‌గా మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వస్తే మనం ఫస్ట్ చూసేది ఈ పేషెంట్ ప్రైమరీ హెడేకా, సెకండరీ హెడేకా. ఓకే. ప్రైమరీ హెడేక్ అంటే వీ కెన్ గివ్ టాబ్లెట్స్ టు దెమ్. తగ్గకపోతే చూద్దాంలే అమ్మ, మళ్ళీ నెక్స్ట్ స్కాన్ చేయించుకోవచ్చు, చూడొచ్చు. ఓకే. అదే సెకండరీ హెడేక్ ఉన్న వాళ్ళు మనం ఇమీడియట్‌గా స్కాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సపోజ్ బ్లీడింగ్ అయింది, మనం తొందరగా కనుక్కున్నామంటే వాళ్ళకి ఫిట్స్ రాకుండా, కోమాలోకి వెళ్ళిపోకుండా, లేదా సరైన చికిత్స చేయొచ్చు. లేదా ఇన్ఫెక్షన్ ఉంది, ఇప్పుడు హెడేక్ అని వస్తుంటారు కొంతమందికి. మనం ఎంఆర్ఐఓ, సిటీ స్కానో చేస్తే టీబీ లాగా ఉంది అని చెప్తారు. అది కూడా క్రానిక్ హెడేక్. 1 మంత్ నుంచి హెడేక్ ఉంది సార్. 1 మంత్ ముందు మాకు ఏం హెడేక్ లేదంటారు. ఈ 1 మంత్ నుంచి పెరుగుకుంటా వస్తుంది అంటారు. బరువు తగ్గుతున్నాడు, జ్వరం వస్తూ ఉంది అంటారు. అప్పుడు బ్రెయిన్లో టీబీ ఉండే అవకాశం ఉంది. లేదా గడ్డనే ఉండొచ్చు, ట్యూమరే ఉండొచ్చు. ట్యూమర్ వల్ల కూడా వచ్చే సెకండరీ హెడేక్. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళకి మనం స్కాన్ తీయకుండా నెక్స్ట్ మంత్ చూద్దాము అంటే, ఆ నెక్స్ట్ మంత్లో కూడా ట్యూమర్ గడ్డ అలానే ఉండదు, పెరుగుతుంది. సో అది ఇండైరెక్ట్గా ఏంది, పేషెంట్కి మనం బెనిఫిట్ చేయలేదు అక్కడ. సో సెకండరీ హెడేక్ ఎప్పుడైతే మాకు అనిపిస్తుందో గ్యారంటీగా స్కాన్ అని చెప్తాం. సో అలాంటి వాళ్ళు చేసుకోవడం వల్ల ఇమీడియట్గా ట్యూమర్ గడ్డనే బయటపడింది, వెంటనే ఆపరేషన్ చేయించుకుంటారు. సో దానివల్ల ఏంది, తను చిన్నగా ఉన్నప్పుడే చేసుకుంటే లైఫ్ మిగులుతుంది. అదే పెద్దగా ఫిట్స్ వచ్చి చేయి కాలు పడిపోయి ఆ తర్వాత చేయించుకోవడం కంటే ముందుగానే చేయించుకుంటే మేలు.